నేటి వాగ్దానము, ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం అన్నిట్లో అత్యధిక విజయం పొందుచున్నాము. మామూలు విజయాలు కాదు, మీకు అత్యధిక విజయాలు దేవుడు దయచేయునుగాక. ఆమేన్. కాంట్రాక్టర్స్గా ఉన్న మీకు, అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి, మరి మినిస్ట్రీలో ఉన్న వారికి, పరిచయంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉన్నటువంటి వారికి, డాక్టర్స్, టీచర్స్, టైలర్స్, ప్రొఫెసర్స్, హూఎవర్ యు ఆర్, ఒకవేళ ఇంటి పని చేసుకుంటున్నా, లేదు డైలీ వర్క్ చేసుకుంటున్నా, ఎక్కడి నుంచి చేస్తున్నా, ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయ, ప్రభు అత్యధిక విజయం నాకు కావాలని, అత్యధిక విజయం కావాలని ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారా, ఎంఎస్ చదివాను, నాకు జాబ్ రాలేదని ఏడుస్తూ బాధపడుతున్నాడు తమ్ముడు. వాళ్ళ అన్నను చూపించాను, మీకు పెదనాన్న కొడుకే కదా, ఏం చదివంటే ఆడి 8th క్లాస్ ఏనండి అన్నాడు. ఓకే, 8th క్లాస్ చదివాడు, నువ్వు ఎంఎస్ చదివావు. అతను ఏం చేస్తున్నాడు తెలుసా, అతని చేతి కింద 100 మందిని పోషిస్తున్నాడు. 100 మందిని, చిన్న ఫ్యాక్టరీ పెట్టుకొని, చిన్న కంపెనీ, అతను పని నేర్చుకుని, ఆ తర్వాత ఆ పనిలో అతనే సమర్థుడై, మాస్టర్ అయి, ఆ పని ద్వారా చిన్న కంపెనీ పెట్టుకొని ఫ్యాక్టరీలో 100 మంది అతని దగ్గర పనిచేస్తున్నారు. 8th క్లాస్ ఫెయిల్ అయిన వాడు 100 మందిని పోషించేవాడు అయిపోయాడు. నువ్వు ఎంఎస్ చదువు కూర్చున్నావు, భక్తి లేదు, ప్రార్థన లేదు, ప్రయత్నం చేయవు. ఇదిగో ప్రార్థన, ప్రయత్నం చెయ్యి. అక్కడ చూడు, ప్రార్థించాడు, ప్రయత్నించాడు, ఫలించాడుగా. నీ జీవితంలో కూడా ప్రార్థన, ప్రయత్నం ఉండాలి. ఈరోజు నీ చదువు వల్ల సాధించలేనివి నువ్వు ప్రార్థనలో దేవుని దగ్గర మొరపెట్టి, దేవా నాకు కృప చూపమని అడిగినప్పుడు, ఏం చదివాడని దావీదుని దేవుడు రాజుగా చేశాడు, ఏ కాలేజీలో చదివాడని యోసేపుని మంత్రిగా చేశాడు. యోసేపు ఎక్కడ, ఈజిప్ట్లో. దేవుని బిడ్డలారా గమనించారా, మరి ఏ కాలేజీలో చదివాడు, ఏ యూనివర్సిటీలో చదివాడు, మహాజ్ఞానిగా పిలువబడ్డాడు సొలొమోన్, జ్ఞానిగా పిలువబడ్డాడు. అంత అద్భుతమైన సామెతలు, కీర్తనలు, అంటే అనేక విషయాలు రాయడానికి దేవుడు ఆయన వాడుకున్నాడు. అది దేవుని సెల్లో మొరపెట్టినప్పుడు మోకరించి ప్రార్థించగా. ఈరోజు దేవుని బిడ్డలారా, ప్రార్థించండి, దేవుడు మీకు జ్ఞానం దయచేస్తాడు. దేవుని దగ్గర మొరపెట్టండి, దేవుడు మీకు జ్ఞానం దయచేస్తాడు. విశ్వసించండి, మొరపెట్టండి. దేవుని ప్రేమ నుండి మనల్ని ఎవరు ఎడబాపలేరట. దేవుని ప్రేమ నుండి ఎవరు ఎడబాపలేరు. ఒక మతానికి చెందిన ఒక వ్యక్తి, ఒక కుమార్తె యేసు ప్రభువును ప్రార్థన చేస్తుందని చెప్పి ఆ అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్ళిపోయి, ఆ మతం పేరు నేను చెప్పను కానీ, తీసుకెళ్ళి ఒక చీకటి రూమ్లో పెట్టేశాడు. పెట్టి డోర్ వేసాడు. నువ్వు యేసు ప్రభు దేవుడు, గొప్ప దేవుడు అంటున్నావు కదా, మరి ఏం చేస్తాడో చూద్దామని చెప్పి లోపల పెట్టాడు. రోజు వాళ్ళ తల్లిదండ్రులు పిల్ల కోసం ఎత్తుకుంటున్నారు, పాప ఏది కనపట్లేదని. చిన్న పాప, ఈయన పెద్ద అయినా. ఆ పాప ఏం చేస్తుందని చూస్తే మోకరించి ప్రార్థన చేస్తుంది, ప్రభా ఈ అంకుల్ని మార్చు, ఈయన మార్చు, ఈయనకి హృదయంతో మాట్లాడి, ఈయనతో మాట్లాడు ప్రభా అని మాట్లాడుతుంది, ప్రార్థన చేస్తుంది. తర్వాత పడుకుంటుంది, కాసేపు ఏడ్చింది, మళ్ళీ దేవుని స్తుతిస్తుంది. ఈసారి మళ్ళీ లేచినప్పుడు దేవుని ప్రార్థన చేస్తాడ, ఆరాధిస్తుందట. అతను ఆ హోల్లో చూస్తున్నాడు, ఏంటి పాప పాటలు పాడుతుంది, స్తుతిస్తుంది. అసలు పిల్లలు డోర్ కొట్టుకుంటూ ఏడుస్తారు కదా, సొంగ గారిపోతే అమ్మ నాన్న అని. ఏంటి పాప అలా ఏడవట్లేదు, ప్రభుని ప్రార్థన చేసుకుంటుంది, కూర్చుంటుంది, లేస్తుంది, డోర్ తిట్టా, డోర్ రాలా, ఇంకేం చేస్తుంది, ఇంక ఏడవకుండా పరలోక తండ్రికి ప్రార్థన చేస్తుంది. ఎవరితోనో మాట్లాడుతుంది ఈ పాప, ఎవరితో మాట్లాడుతుందని బాగా చెవిపెట్టి విన్నాడు. ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా ఉంది, నవ్వుతూ మాట్లాడుతుంది, సంతోషంగా మాట్లాడుతుంది, చప్పట్లు కొడుతుంది. అనుకున్నాడట, పొరపాటుని మెంటల్ దాన్ని లోపల పెట్టానా అనుకున్నాడట. మెంటల్ ఏమైనా వచ్చింది ఈ పాప కానీ లేదు. అప్పటిక మళ్ళీ ఎంక్వైరీ చేశాడు, ఈయన దగ్గర ఉందని తెలియకుండా మిగిలిన పిల్లలంటే వాళ్ళ అమ్మాయి చాలా తెలివైందండి, బాగా ప్రార్థన చేస్తుందని చెప్పారు. ఓహో, ఈ పాపకి అయితే నిజంగా ఎవరో మాట్లాడుతున్నారు ఈ పాపతో. మామూలుగా కుమార్తెకు అంత ధైర్యం ఉండదు, అంత చిన్న వయసులో అంత ధైర్యంగా ఉండడం చాలా కష్టమే అని చెప్పి విన్నటువంటి వ్యక్తి ఏం ప్రార్థన చేస్తున్నా అని జాగ్రత్తగా వింటే, ఈ అంకుల్ను మార్చుదేవా, మా మదర్ దగ్గరికి, ఫాదర్ దగ్గర నన్ను తీసుకెళ్ళు, నీ దూతలను పంపించుదేవా అని ప్రార్థన చేస్తుంటే ఇతను గుండె కరిగిపోయిందట. కరిగిపోయి డోర్ ఓపెన్ చేసి ఆ కుమార్తెను ఎత్తుకొని, నన్ను క్షమించమ్మా అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర తీసుకెళ్ళి, ఈ పాప నమ్ముకున్న దేవుడు నాకు కావాలన్నాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దేవుడు నాకు కావాలి, ప్రార్థన చేయమని చెప్తే వాళ్ళ పేరెంట్స్ ఆ పాపను చూసి సంతోషించారు. మరి ఇతను క్షమించమని అడిగాడు, టెస్ట్ పెట్టాను, మరి నాకు నిజంగా దేవుడు నాకు కావాలని ప్రార్థన చేసుకున్నాడు. అతను మారాడు, రక్షించబడ్డాడు, దేవుని యందు విశ్వాసం ఉంచున్నాడు. ఇక విశ్వాసం లేని వాళ్ళు ఎన్నెన్నో చెప్తుంటారు, నమ్మకం లేని వాళ్ళు ఎన్నెన్నో చెప్తుంటారు. వాళ్ళ మాటలతో మనకు సంబంధం లేదు. దేవుని వాక్యాన్ని పట్టుకొని వెలిగే జ్యోతిగా నువ్వు ముందు కొనసాగుతూ కృపగల దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు యేసు నామములో. నేను కుమారత్వం కలిగి ఉన్నాను, నేను ఆయన కుమారుణ్ణి, ఆయన కుమార్తెను. దేవుడిని యొక్క బరాయిబరిగా దేవుడు నన్ను ఈ భూమి మీద పెట్టాడు. కాబట్టి నేను ప్రార్థించినప్పుడు అధికారంతో ప్రార్థిస్తాను, దేవుడు నా ప్రార్థనకి జవాబిస్తాడు అని నమ్మి ప్రార్థించండి. దేవుని కార్యాలు మీరు చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. దేవుని కార్యాలు మీ జీవితంలో మీరు చూడబోతున్నారు. నమ్ముచున్నాను వారి చేతిని పైకి ఎత్తగలరా?
రోగాలతో వచ్చిన, సమస్యలతో వచ్చిన, శోధంతో వచ్చిన ప్రేమ కలిగిన కృపగల దేవుడు నీకు, నీ కుటుంబానికి తన దయాహస్తము చాపి నిన్ను లేవనెత్తబోతున్నాను. వాక్యంలో సెలవిస్తున్నాడు. నిన్ను లేవనెత్తే సమయం వచ్చింది. దేవుడు నిన్ను లేవనెత్తే రోజు రాబోతుంది. నువ్వు దీవించబడతావు నమ్మితే చేతుల పైకెత్తి, యేసయ్యా నీవిచ్చిన కృప నాకు కావాలి. ఒక చేతిని పైకెత్తి ఒక చేయి గుండె మీద పెట్టుకొని తీర్మానం చేసుకున్న వారందరూ ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థించండి. కంఠాలు పైకెత్తి ప్రార్థించండి. చెయ్యి పైకి ఉంచండి. మోషే చెయ్యి ఎత్తినప్పుడు సహాయం వచ్చింది. దేవా నీ సహాయం చెయ్యి అలా చూపిస్తూ ఉంటే చాలు. పరలోక తండ్రి నీ వైపు నా చెయ్యి చాపుతున్నాను, నా సహాయం కావాలి. అందరూ మీ చేతులు పైకి ప్రార్థిస్తూ ఉండగా సహాయం నీ ఎదుకు వస్తుంది. సహోదర సహోదరి, దేవుని కనికరం పొందుతున్నావు. ఎన్నో ఇబ్బందులతో వచ్చావు. ఇదిగో నీ పైన దేవుని కనికరం వస్తూ ఉండగా ఆ ఇబ్బందుల నుండి విడుదల వస్తుంది. బాధలతో వచ్చావు, దుఃఖంతో వచ్చావు, వేదనతో వచ్చావు, కృంగిపోయి వచ్చి ఉండొచ్చు. నీ ప్రభు నిన్ను లేవనెత్తే సమయం వచ్చిందని నమ్ము. దేవా నీ స్తోత్రం అని గట్టిగా చెల్లించు. రోగములతో బాధలతో ఉంటే యేసు నామములో విడుదల వచ్చును గాక, సహాయం నీకు వచ్చును గాక. ప్రార్థిస్తుండగా దేవుని సహాయాన్ని పొందుకో. పరిశుద్ధుని నామములో ప్రార్థిస్తున్నాను. నీ ప్రజలపై నీ వెలుగును ప్రకాశింపచే నాయన. నీ దయను, నీ కృపను మాపై చూపండి. మా దేశమును దీవించండి, మా రాష్ట్రాన్ని దీవించండి, మా ప్రజలను దీవించండి, రక్షణ మార్గములను నడిపించండి. వయా ఉజ్జీవింపచేయమని అడుగుతున్నాను. బలము నిమ్మని అడుగుతున్నాను. బలపరచమని అడుగుతున్నా మా తండ్రి. నీ ప్రజల్లో కృంగిపోయిన వారిని లేవనెత్తండి. కన్నీళ్లతో వచ్చిన వారి కన్నీళ్లు తుడిచివేయము నాయనా, తుడిచివేయను మా ప్రభువా. నీ దుఃఖం సంతోషంగా మారుస్తానన్నావు. వీరిలో ఎంతో మందిలో దుఃఖం ఉంది ప్రభా. ఆ దుఃఖం సంతోషంగా మారిపోవును గాక. విడుదల నీకు వస్తుంది. నీ మనసు ఫ్రీ అయిపోతుంది. నీ మనసులోని భారం తొలగిపోతుంది. ప్రతి భారం తొలగిపోవాలి, ప్రతి దుఃఖము తొలగిపోవాలి. ఓ గుండెల్లో ఉన్న బరువు అంతా తీసేస్తున్నాడు యేసయ్య. నీ గుండెల్లో ఉన్న బరువు తీసివేయబడుతుంది. నీ సమస్యలను జయించబోతున్నా. నీకు విజయం రాబోతుంది. నీ కుటుంబానికి జయం, నీ పిల్లలకు జయం, నీ జీవితానికి గొప్ప జయం ఇస్తున్న దేవునికి ఆగకుండా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్పండి. హింసలైనా కరువులైనా, బాధలైనా శ్రమలులైనా, హింసలైనా కరువులైనా, యేసయ్య ప్రేమ నుండి నన్ను ఎడబాపలేవు. యేసయ్య కృపతో నేను అధిక విజయం పొందెదను. యేసయ్య ప్రేమ నుండి నన్ను ఎడబాపలేవు. యేసయ్య కృపతో నేను అధిక విజయం పొందెదను. జయం జయం యేసు నామములో, జయం జయం యేసు రక్తములో. నాకు జయం జయం యేసు నామములో, జయం జయం యేసు రక్తములో. ఆయన సన్నిధిలో ప్రార్థించిన దేవుని బిడ్డరా, మీ జీవితంలో అధిక విజయం కలుగును గాక. నీ కన్నీళ్లు తుడిచివేయబడి నీ దుఃఖం సంతోషంగా మారిపోతుంది. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. మీకు వాగ్దానం ఐజియా 58:10. చీకటిలో నీకు వెలుగు ప్రకాశించును. చీకటి జీవితాల్లో, చీకటి పరిస్థితుల్లో కూడా మంచి వెలుగును మీకు ఇచ్చి మిమ్మల్ని దీవించునుగాక. మీ జీవితం వెలుగుమయమై ఉండునుగాక. హ్యాపీ బర్త్డే టు యూ వన్స్ అగైన్. యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. మీకు వాగ్దానము ఎక్సోడస్ చాప్టర్ 3:12. నిర్గమకాండం 3:12. నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును. ఐ విల్ బీ విత్ యూ. ఆయన మీతో ఉండి భార్యాభర్తలైన మీ ఇద్దరి మధ్యలో ఐక్యత, ఏక మనసు, లవ్ అండ్ ఎఫెక్షన్, ప్రేమానురాగాలు అధికమై ఒకరి పట్ల ఒకరు విధేయత, ప్రార్థన కలిగి ఉంటకు భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి అన్న చిన్న దేవుని ఆజ్ఞలు మీరు లోబడుతుండగా గొప్ప దీవెనలు మీరు పొందుదురుగాక. ఆమె ఎన్నో యానివర్సరీలు చేసుకునేటువంటి కృప, అలాగే ప్రభు చిత్తమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ కూడా చేసుకునే రోజులు యేసు నామములో అనుగ్రహింపబడునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.